హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు ఆరెంజ్ కేక్ సింపుల్గా ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. దీనికోసం మనము ఒక ఫ్రెష్ ఆరెంజ్ తీసుకోవాలి. ఈ ఆరెంజ్ను ఒలిచి మనము తొనలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ తొనల్ని మిక్సీ జార్లో వేసుకొని ఇలాగా జ్యూస్ తీసి పెట్టుకోవాలండి. ఆరెంజ్ జ్యూసు ఇందులో వాటర్ యాడ్ చేయకూడదండి. మనకు పండు నుంచి ఎంత జ్యూస్ వస్తుందో అంత మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు ఈ జ్యూస్ను పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో అరకప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1/4 కప్పు ఆయిల్ వేసుకోవాలండి. ఈ ప్లేస్లో మీరు బటర్ కూడా వాడుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ చక్కెరని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలాగా కాసేపు కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/3 కప్పు కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి. పాలు వేసుకున్న తర్వాత మనము చక్కెర కరిగేంత వరకు కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. మీరు చక్కెర బదులు చక్కెర పౌడర్ కూడా వేసుకోవచ్చండి. చూడండి, ఇలాగా బాగా చక్కెర కరిగేంత వరకు బీట్ చేసుకోవాలి. ఇప్పుడు చక్కెర అంతా కరిగిపోయిన తర్వాత ఇందులో 1 కప్పు మైదా పిండి, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడరు, అలాగే 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని బాగా జల్లించుకోవాలండి. మైదాలో ఏమైనా ఉండలుగా ఉన్నా దాన్ని మనము చేత్తో మెదుపుకుంటూ ఇలాగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత దీన్ని నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలండి గరిటెతో. ఫాస్ట్గా మిక్స్ చేసుకోకుండా ఇలాగా నెమ్మదిగా మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలండి నెమ్మదిగా. ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ఆరెంజ్ జ్యూస్ వేసుకోవాలి. ఇక్కడ మీరు ఆరెంజ్ జ్యూస్ రెడీమేడ్ కూడా వాడుకోవచ్చండి. ఒకవేళ మీరు ఆరెంజ్తో జ్యూస్ చేసుకోకుండా రెడీమేడ్ జ్యూస్ కూడా వాడుకోవచ్చు. ఇలాగా ఆరెంజ్ జ్యూస్ వేసిన తర్వాత కూడా బ్యాటర్ అంతా బాగా కలిసేలాగా నెమ్మదిగా కలుపుకోవాలండి. మనము బ్యాటర్ కలిపేటప్పుడు మరీ ఫోర్స్గా కలపకూడదు. చూడండి, ఇలాగా కలిపిన తర్వాత అంతా ఇక్కడ నేను 2 డ్రాప్స్ ఆరెంజ్ కలర్ వేసుకుంటున్నాను. ఆరెంజ్ కలర్ అనేది పూర్తిగా మీ ఆప్షనల్ అండి. కలర్ వేసి మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలండి. నెక్స్ట్ ఒక కేక్ టిన్ తీసుకొని దానికి మనము కొంచెం ఆయిల్ అలాగే మైదాతో ఇలాగా డస్ట్ చేసుకొని బటర్ పేపర్ వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి బ్యాటర్ అంతా ఇందులో వేసుకొని ఒకసారి ఇలాగా డ్యాప్ చేసుకోవాలండి. ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఉన్నా కూడా మనకు అంతా సెట్ అయిపోతుంది. ఇప్పుడు అడుగు మందంగా ఉన్నటువంటి వెడల్పాటి పాన్లో ఉప్పు లేదా ఇసుక కానీ వేసుకొని ఒక స్టాండ్ పెట్టుకొని 10 మినిట్స్ ఫ్రీ హీట్ చేసుకొని అందులో మనము కేక్ టిన్ ప్లేస్ చేసుకోవాలి. దీన్ని మీడియం ఫ్లేమ్లో 40 to 45 మినిట్స్ బేక్ చేసుకోవాలండి. చూడండి, నేను 45 మినిట్స్ తర్వాత చూస్తున్నాను. ఇలాగా మనకు ఏదైనా నైఫ్ కానీ టూత్ పిక్ కానీ గుచ్చి చూస్తే ఏమీ అతుక్కోకుండా వస్తే మనకు కేక్ కంప్లీట్గా రెడీ అయిపోయినట్లండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కాసేపు వదిలేసేయాలండి. మనం స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే తీయకూడదు ఎప్పుడైనా కానీ. కేక్ ఇలాగా ఎడ్జెస్ వదిలేస్తే చక్కగా బేక్ అయినట్లండి. ఒకవేళ మీకు ఇంకా కావాలంటే మరో 5 నిమిషాలు ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా టేస్టీగా ఆరెంజ్ కేక్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. దీన్ని మనము నచ్చిన షేప్లో కట్ చేసుకొని పిల్లలకి ఇచ్చేసేయడం అండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నా సైడ్ నుంచి ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఎవరైనా బెంగళూరు లోకల్గా ఉన్న వాళ్ళకి హోమ్ మేడ్ కేక్స్, చాక్లెట్స్ అలాగే బ్రౌనీస్ కావాలంటే మా ఫ్రెండ్ ఉందండి, ఆర్డర్ ఇస్తే చక్కగా చేసి పెడుతుంది. నేను కమ్యూనిటీలో తన కాంటాక్ట్ నెంబరు డీటెయిల్స్ ఇచ్చాను. ఎవరికైనా కావాల్స్తే ప్లీజ్ కాంటాక్ట్ చేయండి. ఓకే అండి, మరి నా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.